మైత్రేయుడు అడగగా పరాశర మునీంద్రుడు చంద్రవంశరాజుల చరిత్ర చెప్పాడు. అంతకు సృష్టికర్త అయిన నారాయణుని నాభి పద్మము నుంచి బ్రహ్మ పుట్టాడు. అతని మానసపుత్రుడు అత్రి. అత్రి కుడి కంటి నుంచి బ్రహ్మ అంశతో చంద్రుడు పుట్టాడు. చిన్నతనమందే చంద్రుడు చెలించని మనస్సుతో దీక్షతో బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మలతలకు, వృక్షాలకు, ఓషధులకు, బ్రాహ్మణులకు, నక్షత్రాలకు అత్యంతం శ్రవించే కిరణాలు కలుగునట్లుగాను అధిపతిగా వరం ఇచ్చాడు. తరువాత చంద్రుడు రాజసూయాది యజ్ఞాలు చేసి అశ్వని మొదలైన దక్షపుత్రికలను 27 భార్యలుగా పరిగ్రహించాడు. సహజ సుందరకారుడై సుధాకరుడైన ఆ చంద్రుడు వారితో వినోదిస్తూ ఆనందముగా పెరుగుతున్నాడు. అలాంటి వయసులో చంద్రుడు దేవగురువైన బృహస్పతి వద్ద శాస్త్రజ్ఞానం కోసం విద్యార్థిగా అతని ఇంటనే ఉన్నాడు. గురువును గురుపత్రిని చేవిస్తూ భక్తితో ప్రవర్తిస్తూ చదువు సాగిస్తున్నాడు. అలా ఉండగా ఒకనాడు గురువు ఇంద్రుడు చేసే యజ్ఞం చేయించడానికి అమరావతికి వెళ్ళుతూ, చంద్ర నువ్వు ఇక్కడే ఉండు, ఇంతకు మునుపు చెప్పిన పాఠాల వల్లే వేస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. చంద్రుడు అలాగే ఉండి గురుపత్నికి ఆవశ్యకమైన సహాయం చేస్తూ చదువుతూ ఉన్నాడు. గురుపత్నికి చంద్రుని రూపం, అందచందాలు మానసికంగా మార్పు కలిగించాయి. ఆ సుందరి చక్కగా అలంకరించుకుని గోముగా నడుస్తూ చిరునవ్వు చూపులు తూపులుగా చంద్రునికి దగ్గరగా వచ్చి ఏవేవో చేస్తూ తిరగనారంభించింది. గురుదార తార అలా సవిలాసముగా తిరగటం, ఏవేవో సన్నగా అనటం చంద్రుడికి మనోవికారం కలిగించాయి. తార అప్పుడప్పుడు వచ్చి ఏవో నవ్వు మాటలాడటం, నవ్వించటం క్రమముగా కలిసి ఆనందించటములోకి దిగింది. తారా చంద్రుల విలాస వికార శ్రేష్ట పరకాంత, పైగా గురుపత్ని అనే ఆలోచన కూడా లేక చంద్రుడు తార విలాసాలకు లొంగిపోయి ప్రియురాలిని చేసుకున్నాడు. అడ్డు ఆపు లేకుండా కామతంత్రానికి ప్రత్యక్ష మూర్తులుగా ప్రవర్తించసాగారు తారాచంద్రులు. అలా గడుస్తూ ఉండగా ఒకనాడు చంద్రుడు తారతో అన్నాడు, మన చేష్టలు గురువుకి తెలిస్తే మన బ్రతుకులు నడివీద మెతుకులవుతాయి. అప్పుడే అటూ ఇటూ విసవిసలుగా గుసగుసలు వినవస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ నుంచి మరెక్కడికైనా పోవటం మంచిది. చంద్రుని మాట విని తార అన్నది, చంద్ర మన్మధుడు నన్ను నీ దానినిగా చేశాడు. ఇంకా నాకెక్కడ భర్త ఎవరు? నాకు ఇల్లు వాకిలి సంసారం ఏలాంటి ఆశ లేదు. నీ గాఢాలింగనమే నా బ్రతుకు. పద, నువ్వెక్కడికంటే అక్కడికి నీ వెంట వస్తాను. తార మాటలు విని చంద్రుడు సరే అని తారను తన నివాసానికి తీసుకుపోయాడు. ఏలాంటి లోపం లేని తీరున భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. దేవగురువు ఇంద్రుని యజ్ఞం పూర్తి చేయించి అందరిచే సంతృప్తి సంభావనలందుకుని నివాసానికి వచ్చాడు. ఇల్లు చిలకలేని పంజరములుగా ఉంది. తార చంద్రునితో వెళ్ళిపోయిందని తెలిసి విచారించి కోపించి వెళ్ళి ఇంద్రుడితో చెప్పాడు. ఇంద్రుడు ఆశ్చర్యాగ్రహాలకు లోనై ఒకంతసేపు ఆలోచించి మునులను కొందరిని ఆహ్వానించాడు. చంద్రుని నీచి కార్యం వారికి చెప్పి వెళ్ళండి, నయానా భయానా చెప్పి తారను అప్పగించేటట్టు చేయండి. కాదంటాడా? కోపించి అదలించి తారను తీసుకురండి అని పంపించాడు. మునులు చంద్రుని వద్దకు పోయి తగిన సత్కారం సంభాషణ అయిన తరువాత ఒకంత నిష్ఠూర ధోరణితో బోధిస్తున్నట్టు అన్నారు. రోహిణి వల్లభ ఎప్పటికప్పుడు శృంగార విలాసాలను, కువలయానందమును కలిగించే చల్లని గుణములను, సమయానుసారముగా దేవతలకు మేలు కలిగించే సద్బుద్ధి, గురువునందుండవలసిన భక్తి విడిచి తారను ఎత్తుకురావటం పాపకార్యం కదా. నువ్వు చేసిన ఈ తప్పు పని తెలిసి ఇంద్రాదులు నీపై కోపమనస్కులై ఉన్నారు. ఎందుకీ రగడ? తారను విడిచిపెట్టు, నీకు లోకంలో వచ్చిన అపకీర్తిని మాపుకో.
మునులు మాటలు విని చంద్రుడు, నేను దేవమంత్రి భార్యను ఎత్తుకువచ్చానని నన్ను నిందిస్తూ ఇంద్రుడు మిన్ను పంపించాడా? ఆశ్చర్యం, తన పనులు ఎవరికీ తెలియవా? అలాంటి ఇంద్రుడు నాకే బుద్ధి చెప్పడమా? గౌతమ ముని భార్యకై ఆశపడి వెళ్ళి కోడుకోత కూసి మునిని మోసగించి ఆయన భార్యను కలిసినవాడు చివరకు ముని శాపానికి గురి అయి ముడుచుకుపోయిన శరీరముతో ఇల్లు చేరిన ప్రబుద్ధుడు తగు మనిషిలాగా ఈనాడు నాకు బుద్ధి చెబుతున్నాడా? అతడి చేష్టల లోకానికి తెలియవా? వెళ్ళండి, తారను విడిచేది లేదు అని పరిహాసపు మాటలాడగా చేసేది లేక మునులు సిగ్గుపడి తిరిగి ఇంద్రుని వద్దకు వచ్చి చంద్రుడన్న మాటలు చెప్పారు. ఇంద్రుడు కోపించి దేవగణాలతో బృహస్పతితో పయనించి సత్యలోకానికి వెళ్ళి తారా శశాంక వృత్తాంతం చెప్పారు. అది విని బ్రహ్మ కోపించి ఆలోచించి అన్ని విధాలా పెద్దలైన మునులను కొందరిని ప్రేరేపించి మీరు వెళ్ళి నేను చెప్పానని చంద్రుడికి చెప్పి తారను తీసుకురండి అన్నాడు. వారు వెళ్ళి చంద్రునికు బ్రహ్మ మాటలు చెప్పి గురుపత్నిని మాకు అప్పగించు, తీసుకువెళ్ళి ఆయనకు అప్పగిస్తామన్నారు. వారి మాటలు విని చంద్రుడు చిరునవ్వు నవ్వి, బ్రహ్మ మాటలుగా మీ నోట విన్నాను, మంచిదే, కానీ తారను విడిచిపెట్టడం జరగని పని. సాధించాలని అంతా కలిసి పోరాటానికి దిగుతారా? అదేదో కానేయండి, చూస్తాను అని గంభీరముగా అనగా మునులు వెనుదిరిగి బ్రహ్మ వద్దకు పోయి చంద్రుని మాటలు చెప్పారు. విన్నాడు బ్రహ్మ. ఏ ఉపాయము తోచక కిమ్మనక ఊరుకున్నాడు. అప్పుడు అంగీసరాదులు మునులు ఆలోచించి ఇంద్రుణ్ణి బృహస్పతిని ముందుంచుకుని కైలాసానికి వెళ్ళారు. చంద్రుడు చేసిన దుశ్చర్య తార ప్రవర్తన శంకరునికి చెప్పారు. వారు చెప్పినది విని ఆగ్రహోదగ్రుడై దేవసైన్యముతో చంద్రునిపై దాడికి వెళ్ళాడు. శంకరుని రాక తెలిసిన చంద్రుడు రోష భీషణాకారుడై తన సైన్యమును సమకూర్చుకుని ఎదిరించాడు. ఇక చెప్పేదేముంది, రెండు పక్షాలకు యుద్ధం మహోధృతముగా జరిగింది. ఆ సమయములో శుక్రుడు గురువుకి శత్రువు కనుక శుంభుని శుంభాది రాక్షసులను వారి వారి సైన్యాలతో చంద్రుడికి తోడుగా పంపాడు. చంద్రుడు మరీ బలము ఉత్సాహము కలవాడై శంకరునితో పోరాడుతున్న సమయములో బ్రహ్మ వచ్చి వారి యుద్ధమును ఆపుతూ చంద్రుని ఒకంత దూరముగా తీసుకుని వెళ్ళి హితబోధ చేశాడు. చల్లచల్లగా నచ్చ చెప్పాడు, ఒప్పించాడు. తారను ఈడ్చుకుని వచ్చి గురువుకు అప్పగించాడు. శివుడు శాంతించి బ్రహ్మను ప్రశంసించాడు. అప్పటికి తార గర్భవతి. బృహస్పతి గ్రహించి నీ గర్భాన ఉన్న శిశువు నా వల్ల కలిగినవాడు కాడు, వానిని ఎక్కడో ప్రసవించి విడిచిరా అని తారను ఆజ్ఞాపించాడు. కాదనలేక తార వెళ్ళి ఒక తోటలో ప్రసవించి శిశువును అక్కడ విడిచి వచ్చింది. ఆ శిశువు దివ్య తేజో విలాసుడై మోహనాకారముతో ఉన్నాడు. వానిని చూచి వీడు నా కొడుకే కాదు, నా కొడుకు అని గురువు చంద్రుడు కలహించగా దేవతలు మునులు వచ్చి కలహం వారించి తారను ఒకంత దూరముగా తీసుకువెళ్ళి ఈ బిడ్డడు గురుపుత్రుడా శశికొడుకా అని అడిగారు. ఆమె చెప్పడానికి సిగ్గుపడి తల వంచుకుని నిల్చుంది. అప్పుడు బ్రహ్మ ఒకంత దూరముగా తారను తీసుకుని వెళ్ళి బుజ్జగించి అడిగాడు, చెప్పవమ్మా, సిగ్గెందుకు? ఎవ్వరూ ఏమీ అనరు, చెప్పు, ఈ బిడ్డడు చంద్రుని కొడుకా గురుపుత్రుడా? చంద్రుడి వైపు గురుని వైపు చూస్తూ సందేహించకు. బ్రహ్మ మాటలకు తార తల వంచుకుని చంద్రనందనుడే అని అల్లనల్లన అన్నది. బ్రహ్మ గురునితో చెప్పాడు. సరే పోని అని కొడుకుని విడిచి గురువు తారను తీసుకుని వెళ్ళిపోయాడు. శివ బ్రహ్మాదులు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. చంద్రుడా శిశువును ఆధారముగా ఎత్తుకుని చెక్కులు ముద్దాడి ఎత్తుకుని వెళ్ళి తన భార్య అయిన రోహిణికి అందించాడు. బుధుడు అని పేరు పెట్టారు. రోహిణి ఆ బిడ్డన్ని కన్న తల్లి కన్నా మిక్కిలి ప్రేమతో లాలించి పెంచసాగింది. ఆ పెంపకం చూసి చంద్రుడెంతో సంతోషించేవాడు. అలా బుధుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలలో ఒకడయ్యాడు. మునుపుత్రి అయిన ఇలయందు కొడుకును కన్నాడు. ఆ బిడ్డ పేరు పురూరవుడు. పురూరవుడు ఆదిశేషుని ఆది వరాహమును అష్ట దిగ్గజాలను భూభారం వహించడం విషయములో తక్కువ చేస్తాడు.
దానములో కల్పవృక్షాలను చింతామణిని సిగ్గుపరుస్తాడు. అందచందాలలో జయంతుణ్ణి మన్మధుణ్ణి చంద్రుణ్ణి కించపరుస్తాడు. ధైర్యములో మేరు మందర పర్వతాలను నగుపాటు చేస్తాడు. సప్త ద్వీపాలను తన ఆజ్ఞలో ఉంచుకుని తన చరిత్ర భావి తరాలకు ఆదర్శముగా భూపరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకనాడు ఉద్యానవనములో విహరిస్తూ ఒక గున్న మామిడి చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుండగా ఒకంత సేపటికి చెలికత్తెలతో దివి నుంచి ఊర్వశి వచ్చి ఒకంత దగ్గరగా ఉండి సవిలిసంగా చూస్తూ ఉండగా చూసి పురూరవుడన్నాడు, పద్మాక్షి, ఎవరు నువ్వు? నీ రూపురేఖలు దివ్య స్ఫూర్తితో ఉన్నాయి, నీ తీరు వేశ్యని చెబుతోంది అని అనగా ఊర్వశి పురూరవుని అందచందాలకు మురిసి కామ వికారానికి లోనై బదులు పలికింది, రాజా, నా పేరు ఊర్వశి, దేవకాంతను. భూమిపై కొన్నాళ్ళు ఉండవలసి వచ్చింది. ఇలా వచ్చాను నీకోసమే. ఊర్వశి మాటలు విని పురూరవుడు కూడా మదనవసుడయ్యాడు. సుందరి, మదన శరబాధ దుర్భరమవుతోంది, నన్ను ఆనందపరచు అని అనగా ఒకంత దగ్గరగా వచ్చి, రాజా, నా మాట మన్నించు. నా గొర్రె పిల్లలను రెండింటినీ నువ్వు భద్రముగా పోషిస్తూ ఉండాలి. నీ వల్ల వాటికి ఏ అపాయము రాకూడదు. నువ్వు దిగంబరుడవై నా కంటపడితే ఆ క్షణమే నిన్ను విడిచిపోతాను. నాకు ఆహారం నెయ్యి, దానికి లోపం రాకూడదు. ఇవి నా ప్రమాణ వాక్కులు. నీ మాట దాటక ప్రవర్తిస్తానని పురూరవుడు మాట ఇచ్చి ఊర్వశిని చేరదీసుకున్నాడు. ఇద్దరూ ఒకటై భోగానుభవముతో పరమానందమూర్తులై ఉన్నారు. ఊర్వశి సురలోకం విడిచి నరలోకములో ఉండటం వల్ల సురఘనం భోగభాగ్యాలకు ఒకంత కొరత కలిగింది. విశ్వావసుడినే గంధర్వుడు ఆలోచించి వారి కెడబాటు కలిగించాలని ఒకనాటి రాత్రి వారు ఏకాంత స్థలమందుండగా ఒక గొర్రెను ఎత్తుకుపోయాడు. ఆ గొర్రె పైనుంచి వినేవారికి విషువు కలిగేటట్టు ఆరవనారంభించాడు. ఆ అరుపు విని ఊర్వశి, రాజా, ఎవడో దొంగ నా గొర్రెనెత్తుకుపోయాడు, వెళ్ళి తీసుకురా అని అన్నది. పురూరవుడు దాని మాట వినిపించుకోలేదు, భోగపరుడై ఉన్నాడు. ఆ సమయములో వస్త్రం విడిచి వెళ్ళితే ఈ దేవవేశ్య తనను విడిచి వెళ్ళిపోతుందని కలత. అంతలో మరొక గంధర్వుడు వచ్చి రెండవ గొర్రెను కూడా ఎత్తుకుపోయాడు. అది పైనుంచి విచార సూచకంగా అరవసాగింది. ఆ అరుపు విని ఊర్వశి కోపించి రాజుతో అన్నది, రాజా, నా కొడుకుల్ని దుర్మార్గులు ఎత్తుకుపోతుండగా అరచిన అరుపు వినలేదా? కదలక మెదలక కూర్చున్నావు, ఇది నీచుల పని. నిన్ను కలిసి అనాథనయ్యాను అని నోటికి వచ్చినట్లు తిట్టసాగింది. దాని పరుషవాక్కులకు కోపించి పురూరవుడు లేచి కత్తిని చేబూని దిగ్గిన పైకెగిరి దుర్మార్గ, ఆఘరా అని అరిచాడు. చీకటి కనుక తాను కట్టుబట్టలేనివాడనని ఊర్వశి గ్రహించలేదని ఆ తొందరపాటున వెళ్ళపోగా గంధర్వులు వెలుగు కలిగించారు. ఊర్వశి చూసి మొదట చేసిన శపథం ప్రకారం రాజును విడిచి దివికి వెళ్ళిపోయింది. గంధర్వులు గొర్రె పిల్లలను కిందకి పడవేశారు. రాజు వాటిని తీసుకుని తిరిగి వచ్చాడు. ఊర్వశి కనిపించకపోవటముచే వెర్రివాడులాగా మతి చెడి ఏమేమో అంటూ తిరగసాగాడు. అలా తిరుగుతూ క్రమముగా కురుక్షేత్రం చేరి అక్కడ సరస్సులో చెలికత్తెలతో ఉన్న ఊర్వశిని చూశాడు. పరమానంద భరితుడై దరిచేరి కౌగులించుకున్నాడు. ఆవేశముతో అన్నాడు, పువ్వు బోని, నువ్వు తావిలాగా కలిసి మనం సుఖముగా కాలం గడుపుతూ ఉండగా నువ్వు నన్ను విడిచిపోవటం తగునా? నన్నెడబాసిన నాటి నుంచి నేను మతిచెడి ఉన్మత్త వేషముతో ఇలా తిరుగుతున్నాను. నా అదృష్టవశాత్తు కనిపించావు. నీ సంబంధముతో నన్ను కాపాడు. పురూరవుడి మాటలు విని ఊర్వశి జాలిపడి అన్నది, రాజా, ఎదురులేక ఈ జగమునంతను ఏలే రాజుకు నీవు ఇలా దీనావాస్తకి చిక్కావంటే దైవ సంకల్పం అనుకోవాలి, విచారించకు అని ఆ రాత్రి పురూరవుణ్ణి సంతోషపెట్టింది. తెల్లవారింది. లేచి రాజుతో అన్నది, మహారాజా, నీ అనురాగం ఫలముగా గర్భవతినయ్యున్నాను. అచిరకాలములో సుపుత్రుడు పుట్టుతాడు. ఆ సమయానికి నీ రాక కోరుతున్నాను.
దయచేస్తావు కదా అని అనగా సరే అని రాజు నగరానికి వెళ్ళిపోయాడు. ఊర్వశి తనకు పురూరవునకు కలిగిన సంబంధం గంధర్వులు ఎడబాటు కలిగించటం వివరించి చెప్పింది. చెలికత్తులు అంతా విని, చెలి, ఆ రాజు రెండవ మన్మధుడు, మా మనస్సులు కూడా ఆ మోహనాంగుని చూడగా ఊగులాడాయి. నువ్వు ఆ సుందరాగిని విడివనేలా, అతనితోనే మరి కొంతకాలం ఉండు అని ప్రోత్సహించారు. వారి మాటలకు ఊర్వశి ముదమంది రాజుతో ఆనందముగా కాలం గడపసాగింది. సంవత్సరం కాగానే ఊర్వశి ఒక కొడుకును కన్నది. అలా ఉండగా మరొక 5 కొడుకులను కనే గర్భవతి అయ్యింది. అప్పుడు విశ్వావసుడు కొందరు గంధర్వులతో పురూరుని వద్దకు వచ్చి, రాజా, నీకు ఊర్వశికి ఎడబాటు కలిగించి ఎన్నో ఎక్కట్లు కలిగించాము, అవన్నీ మర్చిపో, కోరుకో వరం, సంతోషముగా ఇస్తాము అని అనగా పురూరవుడు కోరాడు. శత్రు భీకరమైన పరాక్రమం, రథ గజ తురగాది సమృద్ధ రాజ సంపద, ఇంద్రియాలను జయించే శక్తి, మిత్రులను బంధువులను దీనులను ఆదరముగా పోషించే ఆర్థిక స్థితి, ఊర్వశితో సహజీవన సౌఖ్యం, ఇలా కోరాడు విశ్వావసువు. తదాస్తు అని ఒక అగ్ని కుండిక ఇచ్చి, రాజా, ఇదిగో దీని యందున్న అగ్నిని 3 భాగాలుగా చేసి యజ్ఞం చేస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి వెళ్ళిపోయారు. పురూరవుడు అగ్నికుండిక ప్రక్కనించుకుని తనలో తాను విచారిస్తూ అనుకున్నాడు, వరం కోరుకో అని గంధర్వులనగా ఈ అగ్నికుండిక అడిగి తీసుకున్నానే గాని ఊర్వశిని నాకివ్వండి అని అడగలేకపోయానే. నా ప్రియత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అయ్యింది. ఇక యజ్ఞాలెక్కడా, ఊర్వశి ఎక్కడా, ఏమి బ్రతుకు అనుకున్నాడు. ఆ అగ్ని కుంపటిని అడవిలో ఒక చోట విడిసి ఇంటికి పోయి అర్ధరాత్రి యందు విచారిస్తూ అనుకున్నాడు, ఔరా, ఎంత తెలివి తక్కువతనం! గంధర్వులు ఇచ్చిన అగ్ని కుండిక అడవిలో విడిచి వచ్చానే, పోయి అది తెచ్చి యజ్ఞం పూర్తి చేస్తాను అని అడవికి వెళ్ళి చూశాడు. తాను విడిచిన చోట అగ్ని కుండిక కనిపించలేదు. ఇటు అటు వెతకి చూడగా ఒక చోట ఒక జమ్మి చెట్టు, దానిలో ఒక రావి మొక్క కనిపించాయి. ఓ, ఆ అగ్ని ఈ చెట్టుగా మారి ఉంటోంది అని మునులకు రప్పించి వేద మాతృకమైన మంత్రం ఉచ్చరిస్తూ ఆ చెట్టును నరకడానికి సంసిద్ధుడయ్యాడు. ఆ పని కాగా ఆ మంత్రాక్షరాల సంఖ్యతో సరి అయిన అంగుళాల నిడుపున అరని మధించే కర్రని కల్పించి అగ్నిని సృష్టించి అందరూ అభినుతించే రీతిగా యజ్ఞం నెరవేర్చాడు. దాని ఫలముగా ఊర్వశి తనది అయ్యింది. అలా కోరిక తీర్చుకుని అన్ని లోకాలలో ఊర్వశితో విహరిస్తూ వచ్చి రాజ్యం నీతియుక్తముగా జనరంజకముగా పాలిస్తూ ఉన్నాడు. ఆది కాలమందు యజ్ఞాదులకు ఉపయోగించే వైవస్వతాగ్ని కాలాంతర మందు ఆహవనీయం, గారహపత్యం, దక్షిణాగ్ని అని 3 విధములయ్యింది. కొంతకాలానికి పురూరమునకు ఊర్వశియందు ఆయువు, ధీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు, చిరాయువు అనే కొడుకులు 6 పుట్టారు. అమానసుని కొడుకు భీమసేనుడు, వాని కొడుకు కౌంచనుడు, కౌంచముని కొడుకు సుహోత్రుడు, వాని కొడుకు జంహ్నుడు. జంహ్నుడు రాజులలో ఋషిగా ప్రసిద్ధుడు. ఆ రాజర్షి ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉండగా గంగానది పొంగి ఆశ్రమమును కడిగివేసింది. జంహ్నుడు కోపించి యజ్ఞపురుషుణ్ణి తనలోనికి ఆహ్వానించి ఆ శక్తితో గంగ ఒక్క చుక్కైనా నేలకుండా మింగివేశాడు. ఒక్క చుక్కైనా లేకుండా మింగివేశాడు. అప్పుడు ఋషులు సురలు బ్రతిమాలగా కరుణించి గంగాజలమును తన చేతి నుంచి విడిచిపెట్టాడు. ఆ విధముగా గంగకు జాహ్నవి అనే సార్థకనామం కలిగింది. జంహ్నుడు యజ్ఞం నిరాటంకంగా పూర్తి చేశాడు. అతని కొడుకు జనకుడు, అతని కొడుకు బలాస్వుడు, వాని కొడుకు కుషుడు. కుషునకు 4 కొడుకులు, కుశాంభుడు, కుశనాభుడు, అధూర్తుడు, రజోవశువు అని వారి పేర్లు. వారిలో కుశనాభుడు ఇంద్రునితో సాటి అయిన కొడుకు కలగాలని అడవికి పోయి తపస్సు చెయ్యగా ఇంద్రుడు ప్రత్యక్షమై అనుగ్రహించి కొడుకై పుట్టాడు. ఇంద్రాంశతో కొడుకు పుట్టాడు. వాని పేరు గాది.
గాది నీతి నియమాలతో చక్కగా పరిపాలన చేస్తూ సంతత లేక చింతిస్తూ అందరూ దేవతలను పేరు పేరున ఆరాధించగా చివరకు ఒక కూతురు పుట్టింది. ఆ బాల పేరు సత్యవతి. ఆ కన్యను పెండ్లాడగోరి భృగువంశీయుడు రుచుకుడనే ముని వచ్చి గాదినడిగాడు. గాది ఈ ముసలే తపస్సుకి పెళ్ళా అని నవ్వాడు. రుచుకుడు వదలలేదు. కన్యాశుల్కం ఏమి కావాలో కోరు, తెచ్చి ఇస్తాను అని హెచ్చరించినట్లనగా, సరే తెల్లని శరీరం, నీలివన్ని చెవులు, వాయువేగం, గాలి గమనం కల గుర్రాలను 1000 తెచ్చి ఇస్తే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రాజు. రుచుకుడు వెళ్ళాడు. తురంగ తీర్థమనే క్షేత్రమందు వరుణిని ఆహ్వానించి తపస్సు చేసి 1000 గుర్రాలను పొంది తోలుకు వచ్చి రాజుకు ఇచ్చాడు. రాజు మరి పెదవి కదల్చలేక అనిన ప్రకారం కూతుర్ని రుచుకునికిచ్చి పెళ్లి చేశాడు. రుచుకుడు తపస్వియే అయ్యి పెండ్లి చేసుకున్న గృహస్థ ధర్మం సుష్టుగా నిర్వర్తిస్తూ తపశ్చర్య జరుపుతూ భార్యతో హాయిగా ఉన్నాడు. కొన్నాళ్ళయ్యాక సంతానకాంక్షతో ఒక మంత్రం మనసా ఉచ్చరిస్తూ చరువును ఋతు సమయములో భార్యకి ఇవ్వటానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు సత్యవతి భర్తకు నమస్కరించి, నా తల్లి కొడుకు లేక కుమిలిపోతోంది, నాకు తమ్ముడు కలిగేటట్టు ఆమెకు కూడా కొంత చరువు ఇవ్వవలసిందిగా ప్రార్థన. అగ్నిలో హోమం చెయ్యటానికి పక్వం చేసిన అన్నం చరువు. భార్య ప్రార్థన విని సరే ఇస్తానన్నాడు రుచుకుడు. ఆమెను రప్పించాడు. బ్రాహ్మణ క్షత్రియ సంప్రదాయానుసారముగా ఆయా మంత్రాలతో చరువును కల్పించి ఇద్దరికి విభజించి ఇచ్చి సమిత్కుశ ఫలాల కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు తల్లి కూతురుతో అన్నది, లోకములో అందరూ తమ కొడుకులు మంచివారుగా ఉండాలని కోరుకుంటారు. అలాగే నీ భర్త నీకు ఇచ్చిన ఆ పాయసం అలాంటిది. నాకు ఇచ్చినది చూడు అని కనిపించలేదు. తన సోదరుడు సకల గుణవంతుడుగా ఉండాలని అక్కల కోరటం సముచితం. కనుక నీకు నీ భర్త ఇచ్చిన చరువు నేను, నాకిచ్చినది నువ్వు మార్చుకుని ఆరగించాలని నా మాట. అదీ కాక బ్రాహ్మణుడు బల పరాక్రమాలు కలవాడై ఉండటం ఆ జాతికి తగనిది, పైగా నిరర్ధకం. క్షత్రియుడు అలా ఉండటం అవసరం. నాకు అలాంటి కొడుకు కలిగితే రాజ్యం నిష్కాటంకంగా పాలించేవాడవుతాడు. అది నీకు మేలే కదా. తల్లి మాటలకు సత్యవతి మరేమీ మారు పలకలేదు. చరువు ఇద్దరూ మార్చుకుని ఆరగించారు. ఇళ్ళకి వెళ్ళిపోయారు. అడవి నుంచి రుచుకుడు వచ్చి గ్రహించి, ఏమి ఇలా చేశావు? చరువు మార్చుకుని నువ్వు మీ అమ్మ ఆరగించారా? నీ గర్భం రుద్రమూర్తిగా పెరుగుతోంది. నేను చెప్పినదొకటి, నువ్వు చేసినదొకటి. క్షత్రియ కర్మలు చేస్తూ శస్త్రాస్త్రపాణి అయి మహానుభావుడయ్యే కొడుకు నీకు. వేదాంత వేది, తపస్సాలి, బ్రహ్మణాచార వర్తనుడు అయిన కొడుకు మీ తల్లికి కలుగుతాడు. ఇలాగ ముని అనిన మాటలు సత్యవతి హృదయాన నిప్పుమంటలాగా రగిలి మండించగా ఆ సాధ్వి భరించలేక అతని పాదాలపై పడి, మహాత్మా, తెలిసి తెలియని బుద్ధితో చేసిన తప్పు. మీ మాట దాటి ప్రవర్తించాను. నా మనవి, మీ కొడుకు నందు అలాంటి క్షత్రియ గుణాలు లేని రీతిగాను అవి మీ మనుమని ఎందుండేటట్లుగాను అనుగ్రహించండి అని ప్రార్థించగా రుచుకుడు తదాస్తు అన్నాడు. కొంతకాలానికి సత్యవతి కొడుకును కన్నది. ఆ బిడ్డని పేరు జమదగ్ని. ఆమె తల్లి కన్న కొడుకు విశ్వామిత్రుడు. తరువాత రుచుకుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. సత్యవతి కౌశిక్యనే నదిగా మారిపోయింది. జమదగ్ని ఇక్ష్వాకు వంశీయుడైన రేణువనే రాజు కూతురిని, రేణుకనే పేరుగల కన్యకను పత్నిగా పరిగ్రహించాడు. ఆ దంపతులకు దుష్ట క్షత్రియ కాల రుద్రుడుగా విష్ణువు అంశతో ఒక కొడుకు కలిగాడు. పేరు పరశురాముడు. విశ్వామిత్రునకు దేవతల కోరికను అనుసరించి సునశ్శేపుడునను వాడు దత్తపుత్రుడయ్యాడు. ఆ సునశ్శేపుని కొడుకు దేవరాతుడు. విశ్వామిత్రుని కొడుకులు మధుచంద, కృతదేవాష్టక హారీతులు. వారు మహర్షి కన్యకలను పరిగ్రహించారు అని చెప్పి పరాశరుడు తదుపరి ఇలా చెప్పాడు. పురూరముని పెద్ద కొడుకు ఆయువు, వాని భార్య రాహుపుత్రి. ఆ దంపతులకు 5 కొడుకులు కలిగారు. నహుస,
క్షత్ర, రుద్రరంభ, రజ్య, నేనస్సులని వారి పేర్లు. వారిలో నేనును కొడుకు సుహోత్రుడు. వాని కొడుకులు కుచ్చమద, కాశ్య, కాసులు అనేవారు రాజసూయాది యజ్ఞాలు సంతృప్తిగా చేశారు. వారిలో కుచ్చమదుని కొడుకు సౌనకుడు 4 వర్ణాల వారితో చక్కగా నడిపించిన వాడు. కాశ్యుని కొడుకు దీర్ఘతపుడు, తపోనిధులలో ముందు చెప్పదగిన వాడు. అతని సుతుడు ధన్వంతరి. ధన్వంతరి కొడుకు కేతుమంతుడు. అతని సుతుడు దివోదాసుడు. అతడు కాశీపతి అయి చల్లని పరిపాలన సాగించాడు. ఆ రాజు కొడుకు త్రివర్ధనుడు. ఆ త్రివర్ధనుడు కువలయమనే పేరుగల గుర్రమునెక్కి పుడమపై తిరుగుతూ ఆ విధముగా కువలయాసుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అలాగే అతని తండ్రి వాత్సల్యముచే వచ్చా వచ్చా అని పిలుస్తూ ఉండటం వల్ల వచ్చుడు అనే పేర పెరిగి అతని దేహం వత్సదేశం అనే పేరు పొందింది. శత్రురాజులను నిర్మూలించటం వల్ల ఋతుధ్వజుడని ఆ రాజుకి సార్థక నామాలు కలిగాయి. ఆ కువలాశ్వునకు మదాలసనే పరమ పవిత్రయైన భార్యయందు కలిగిన కొమరుడు అలర్కుడు. అలర్కుడు లెక్కక మీరిన సంవత్సరాల కాలం సకల జనాననం ఆశ్చర్యకరముగా నేలనేలాడు. ఆ కాలములో అలర్కునకు సాటిగా చెప్పదగిన పరిపాలకుడు లేడు. ఆ అలర్కుని వంశం పుత్ర పౌత్ర ప్రపౌత్రాదులతో పెరిగింది. తరువాత చరిత్ర. పురూరముని మనుమడు రజి. వానికి లెక్కకు మిక్కిలిగా కొడుకులు కలిగారు. పరాక్రమ ప్రాభవానికి వారికి సాటి ఎవ్వరూ లేరు. పోరాడవలసి వస్తే ఇంద్రుని కూడా రణరంగములో 3 చెరువుల నీరు తాగించే ప్రతాపశాలురు. ఆ కాలములో ఒకనాడు దేవదానవులు బ్రహ్మ వద్దకు వెళ్ళి, తాత మాకు యుద్ధం జరిగితే గెలిపెవరది అని అడగగా పురూరముని మనుమడు రజి ఎవరి పక్షాన ఉంటే గెలుపు వారిది అని బ్రహ్మ చెప్పాడు. వెంటనే దానవులు తొందరగా రజి వద్దకు వచ్చి తమ పక్షాన ఉండి సహాయం చెయ్యవలసిందిగా కోరారు. సరే, మీకు సహాయం చేశాననుకోండి, మీకు గెలుపు కలిగితే నన్ను మీరు ఇంద్రుణ్ణి చేస్తారా అని రజి అడిగాడు. మాకందరికీ పెద్ద సమ్మాన్యుడు అతడే. మాకు ఇంద్రుడుగా ఉండదగినవాడు. ఇప్పుడు మేము యుద్ధము చేసేది అతన్ని ఇంద్రుని చెయ్యాలని. మరి నిన్ను చెయ్యటం ఎలాగా? అది కాదు అని దానవులు వెళ్ళిపోయారు. కొంతసేపటికి దేవతలు వచ్చి దానవుల్లాగే రజిని కోరారు. రజి అసురులతో అన్నట్టే సురలను అడిగాడు. దేవతలు 1 నిమిషం ఆలోచించారు. అసుర బాధ తమకు లేకపోవటం ముఖ్య కార్యం. సరే అని రజికి ఇంద్రపదవి ఇవ్వటానికి అంగీకరించారు. రజి దేవగణాలతో బయలుదేరి యుద్ధానికి వెళ్ళి అసురులను జయించి సురలకు సంతోషకరుడయ్యాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి నమస్కరించి అన్నాడు, ఆపదలోనున్న వానిని కాపాడిన వాడు కన్న తండ్రి సమానులు. నీవు మమ్ము అసురుల బారి నుంచి కాపాడిన వాడవు కనుక నా తండ్రి వంటి వాడవు. నేను నీకు కుమారుడను. రాజేంద్ర, మానవలోకములో ఇంద్రుడు వయ్యావు. నీకు వేరే ఇంద్ర పదవి ఎందుకు? కరుణించి నన్ను నా చోట ఉంచు. కొడుకు అడిగినది తండ్రి ఇవ్వాలి కదా. ఇంద్రుని మాటలు విని రజి పగవాడైనా వచ్చి ప్రార్థిస్తే వాడు కోరినది ఇచ్చి సంతోషముగా పంపటం ధర్మం. ఇంద్రుడంతట వాడు వచ్చి దీనముగా కోరగా కాదనటం అధర్మం అని అనుకుని, మంచిది, నీవు అమరావతికి వెళ్ళు, మునుపటి వలనే ఇంద్ర పదవితో ప్రవర్తించు అని పంపి తను తన నగరానికి విచ్చేశాడు. కలహాసనుడైన నారదుడు రజి కొడుకులకు దుర్బోధ చేసి రెచ్చగొట్టగా ఆ ఇంద్ర పదవికై వారు అమరావతిపై దండెత్తారు. ఇంద్రుడు ఆలోచించాడు, స్వర్గం విడిచిపోయాడు. రజి కొడుకులు స్వరాజ్యం ఆక్రమించుకున్నారు. యజ్ఞభాగాలు దేవతలకు చెందనీక వారే ఆకర్షింపసాగారు. పరిపాలన చేస్తూ ఉన్నారు. అలా కొంతకాలం అయిన తరువాత ఇంద్రుడొకనాడు ఎవరికంట పడక దేవగురువుని ఇంటికి వచ్చి ఆలోచన చేశాడు. విచారిస్తూ అన్నాడు, గురుదేవా, యజ్ఞభాగములో నాకు ఇసుమంతైనా అందక గోరుకాయ కాచినట్లయిపోయింది. ఈ మారు యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియనట్లుగా దాచి పురోదాసం తెచ్చి నాకివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను, మన్నించు.
ముసలివాడు అవుదువుగాక అని ముసలితనం ఓర్వలేక యయాతి శుక్రుని ప్రార్థించి అనుమతి పొంది ఒకనాడు కొడుకులందరూ రప్పించి వారితో అన్నాడు, ఈ ముసలితనం వల్ల భోగానుభవం లేక చింతకు గురి అయ్యాను. నా కోరిక తీరే వరకు మీలో ఎవరో ఒకరు మీ యవ్వనం నాకిచ్చి ఈ ముసలితనం తీసుకుపోవాలి. అలా తీసుకున్న వారికి రాజ్యాధికారం ఇస్తాను. ముసలితనం ఎవరైనా అంగీకరిస్తారా? కడసారి వాడు పూర్వుడు తప్ప ఎవ్వడూ అంగీకరించలేదు. యయాతి కోపించి, ఒరే, మీ కొడుకులు రాజ్యార్హులు కాకపోదురుగాక అని శాపమిచ్చి పూరునికి తన ముసలితనం ఇచ్చి వాని యవ్వనం తాను గ్రహించి చిరకాలం యథేచ్ఛగా కామోపభోగాలు విశ్వాచి అనే అప్సరసతో సహా అనుభవించి ఒకనాడు తన మనస్సులో అనుకున్నాడు, ఇన్నాళ్ళు వివిధ భోగాలు అనుభవించాను, వెలితి లేదు. తల వెంట్రుకలతో సహా శరీర బలం జీర్ణించినా ముసలితనం వచ్చినా ఆశలు జీర్ణించవు. అవివేకులు ఆశకు చుట్టుకుపోయి వివిధ దుఃఖాలు అనుభవిస్తారు. వివేకులు ఆశలకు లొంగక సుఖశాంతులు అనుభవిస్తారు. నేను చాలా కాలం విషయ సుఖాలతో గడిపాను, కానీ ఇంకా ఆ కోరిక తీరకుండా నాలో గంతులు వేస్తుంది. ఇక చాలును, ఆ ఆట కట్టించాలి. ఈ సుఖాలు భోగాలు అణచకుంటే ఆ ఆశ అడుగంటుతోంది, అడుగంటాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. పూరునకు యవ్వనం ఇచ్చి వాని నుంచి ముసలితనం తీసుకున్నాడు. వానికి పరిపాలకుడుగా పట్టాభిషేకం చేశాడు. తపశ్చర్యకు అడవికి వెళ్ళిపోయాడు. పూరుడు నలుదిక్కుల గల రాష్ట్రాలకు వరుసగా తన అన్నలను పరిపాలకులుగా నియమించి అంతకు అధినేతగా తానుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఇక యయాతి కొడుకులలో పెద్దవాడైన యదువంశ కథ చెబుతాను విను. యదువంశ కథ చరాచర భూతకోటికి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే నారాయణుడు అవతరించిన మంచి వంశం యదువంశం. పరమ పవిత్రమైన హరికృష్ణుడనే పేరున ఆ వంశములో పుట్టి పెరిగిన ఆ పవిత్ర వంశం కథ విన్నవారికి పరమ శుభములు కలుగుతాయి అని పరాశరుడు యదువంశ కథ వివరించి మైత్రేయునికి చెప్పాడు. యదువుకి 4 కొడుకులు, 4 పురుషార్థాల్లాగా సహస్రజిత్తు, క్రోష్ఠుడు, అనలుడు, నహుసుడు అని వారి పేర్లు. వారిలో సహస్రజిత్తునకు శతజిత్తుడు, వానికి ఏహయ, తాళజంగ, వేణుహయులని 3 కొడుకులు. ఏహయునకు ధర్ముడు, వానికి కుంతలుడు పుట్టారు. కుంతలుని పేరుతో ఆ దేశానికి కుంతల దేశం అని పేరు వచ్చింది. కుంతలుని కొడుకు సభాజిత్తు, వాని కొడుకు మహిష్మంతుడు. మహిష్మంతుని పేర మహిష్మతీపురం అయ్యింది. మహిష్మంతుని కొడుకు భద్రశ్రోణి, వాని కొడుకు దుర్ధముడు, వాని కొడుకు ధనకుడు. వాని కొడుకులు కృతవీర్యుడు, కృతాగ్ని, కృతధర్ముడు, కృతాజుడు. కృతవీర్యుని కొడుకు 1000 చేతులు గలవాడు, వాని పేరు అర్జునుడు. ఆ అర్జునుడు దత్తాత్రేయుని సేవించి యుద్ధములో గెలుపు, తరుగని భుజశక్తి, పరిపాలనా దక్షత, సత్ప్రవర్తన, చివర విష్ణువుచే మృతి వరాలుగా దత్తాత్రేయుణ్ణి కోరాడు. అలాగే ఆ వరాలు పొంది సూర్యుడులాగా ప్రకాశిస్తూ శత్రువులను గెలిచి దీన సంరక్షణ చేస్తూ సప్తద్వీపాలతో సహా భూమిని ఏలాడు. అతని ఐశ్వర్యానికి ఏలాంటి దెబ్బ లేదు. అలాగే అతని ఏలుబడిలో ప్రజలకు పేదరికం అన్నది తెలియదు. అందరూ ధనేశ్వరులే. యజ్ఞాలు నిర్దోషముగా 10,000 చేసి దేవతలకు సంతృప్తి కలిగించాడు. పుణ్యమూర్తిగా విరాజిల్లాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఒకనాడు కాంతలతో వెళ్ళి నర్మదా నదిలో జలకేలి సలుపుతుండగా యక్షకిన్నెర గంధర్వాదులను జయించి లోక విద్రావణుడుగా ఉన్న రావణుడే ఆ ప్రాంతానికి వచ్చి సేనతో బస చేశాడు. స్నానము చేసి సంధ్యావందనం ఆరంభించాడు. అది తెలిసి కార్తవీర్యుడు 1000 చేతులు చాచి నదీ జలం పొంగించాడు. ఆ పొంగటం వల్ల అటూ ఇటూ గట్టుపై ఉన్న చెట్లు, తీగలు, ముళ్ళ డొంకలు ముమ్మరముగా కొట్టుకుపోయి రావణుడి మీద పడ్డాయి. దానితో కోపించి గట్టుకు వెళ్ళి తన సేనతో కార్తవీర్యుణ్ణి ఎదిరించాడు.
కార్తవీర్యుడు అలాగే ఎదిరించి పశువును పట్టి ఈడ్చినట్లు రావణుని ఈడ్చి కాళ్ళు చేతులు సంకెళ్లతో బంధించి చెరసాలలో చాలా కాలం ఉంచాడు. తరువాత పులస్తుడు వచ్చి నయానా చెప్పగా విడిచిపెట్టాడు. ఇలాగ శత్రు భీకరుడై ప్రజాక్షేమం కరుడై కార్తవీర్యుడు చిరకాలం పరిపాలన సాగించాడు. కాలావసానం సమీపించగా నారాయణాంశతో అవతరించిన పరశురాముని గొడ్డల దెబ్బకి గురి అయి తను త్యాగం చేసి పరమపదం చేరాడు. ఆ కార్తవీర్యునకు 9 కొడుకులు. వారిలో సూరసేనుడు, వృషసేనుడు, మధువు, జయధ్వజుడు అనేవారు ముఖ్యులు. వారిలో జయధ్వజుని కొడుకు తాళజంగుడు. వానికి 9 కొడుకులు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు. వాని తమ్ముడు భరతుడు. భరతునకు ఋషుడు, ఋషునకు మధుడు. వానికి వృష్ణి ప్రసిద్ధులు. వృష్ణి పేరుతో వంశం పేరు పొందింది. ఇక యదుపుత్రుడు క్రోష్ఠుడు. వానికి వంశకారకుడైన కొడుకు కలిగాడు. వాని పేరు ధ్వజినీసుడు. వాని కొడుకు స్వాతి. వాని కొడుకు వృషంకుడు. వృషంకుని కొడుకు చిత్రరథుడు. వాని కొడుకు శశిబింధుడు. జగత్తునంతను ఏకదాటిగా పాలించిన చక్రవర్తి శశిబింధుడు. వానికి భార్యలు లెక్కక మించిన వారు. అందరినీ సమదృష్టితో చూస్తూ ఇష్టమైన వస్త్రాలను సమకూర్చుతూ సవిలాసముగా ఆనందపరుస్తూ ఉండే శశిబింధువుకి ఆ భార్యల యందు కొడుకులు పుట్టారు. 10 కోట్ల మంది. అందరూ విద్యావంతులు, బుద్ధిమంతులు, బలవంతులు. వారి సహాయముతో శశిబింధుడు 7 దీవుల భూమిని ఎదురు లేకుండా పాలించాడు. ఆ రాజు కొడుకులలో పెద్దవాడు పృథుస్రవుడు. పట్టాభిషిక్తుడై నేలనేలాడు. వాని కొడుకు ధముడు. వాని కొడుకు ఉసనుడు. ఉసనుడు ద్విజులకు సంతృప్తిగా దక్షిణలిచ్చి యజ్ఞాలు చాలా చేశాడు. వాటిలో చెప్పదగినవి 10 అశ్వమేధాలు. వాని కొడుకు ఇతవుడు. ఇతవుని సుతుడు మధువు. వానికి 5 కొడుకులు. పరాజితుడు, రుక్ముడు, పృతురుక్ముడు, జామగుడు, ఫలితహరితుడు అని వారి పేర్లు. వారిలో జామగుడు సైబ్యనే కాంతను పెండ్లాడి దానికి వసుడై అది వానికి లొంగుబాటుతో ఉండి రాజసముగా ఇద్దరూ కాలం గడుపుతున్నారు. భార్యలకు లొంగి తిరుగుతున్న భార్య భర్తలలో ముందు చెప్పవలసిన వాడు జామగుడే అని లోకులు మాట. క్రమముగా రాజ్యపాలన కూడా భార్య చెయ్యటం. దానికి దాసోహమని జామగుడు చేతులు కట్టుకుని బంటులాగా నడుచుకునే దశకి దిగజారింది వాని బ్రతుకు. ఎలా ఉన్నా సంతానం కలగలేదు. ఆలోచించాడు. భార్యతో సహా అడవికి వెళ్ళాడు. తపస్సు ఆరంభించాడు. అంతటా శత్రురాజుల సేనలతో వచ్చి వాని నగరాన్ని, రాష్ట్రాన్ని ఆక్రమించారు. ఆ సమాచారం చారుల వల్ల విని ఏమంటావని భార్యనడగగా వెళ్ళి వాళ్ళను జయించి నగరం, రాష్ట్రం స్వాధీనం చేసుకుని రమ్మన్నది. వెళ్ళాడు. వజ్రాయుధము లాంటి బాణాలు ప్రయోగించి శత్రురాజుల సేనను కంటపడిన వారిని చిత్రవధ చేశాడు. వాని పరాక్రమం, బాణ ప్రయోగం తెలిసి నిలవలేక శత్రురాజులు పారిపోయి కొండ గుహల్లో దూరిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. రాజు వారిని అలా విడిచి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక రాజకన్య కనిపించింది. కన్నీరు ధారగా పయ్యద తడిసి శోకమూర్తిగా ఉన్న ఆ ఇంటి రాజును సమీపించి తన తల్లిదండ్రులను చెప్పి ఏడవసాగింది. జామగుడామె నోరడించి ఆ రూపురేఖలకు వసుడై ఓదార్చి ఆమెను నగరానికి తీసుకుపోయి సైబ్యతో చెప్పి అది గొడ్రాలు కనుక ఈమెతో పెండ్లికి ఒప్పుకుంటోంది అని రథమెక్కించి రాగా పౌరులు, మంత్రులు వారితో సభ్య ఎదురుగా వచ్చి స్వాగతం పలికారు. సైబ్య భర్త ప్రక్కనున్న కాంతను చూసి కలతపడిన మనస్సుకి కోపం ధూపం వెయ్యగా చొరచొరలాడే చూపులతో చూస్తూ అన్నది, ఎవరిది? ఎందుకు తీసుకువచ్చావు? దీనిని మోహించావా? పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా? ఈ ముసలితనములో అదన్నీ నేనుండగా ఏమిటి బుద్ధి? సైబ్య మాటలకి జంకి
గుండె గడగడలాడగా బెదురుతూ చూసి అన్నాడు రాజు, ఇది కోడలు, మనింట ఉండవచ్చు అని తీసుకువచ్చాను. నీకిష్టమైతే నీతో ఉంచు, కాదంటావా ఇంకెక్కడికైనా నువ్వే పంపించు. వెంటనే సైబ్య, ఏమయ్యా, ఏమిటా మాయ మాటలు? నేను గొడ్రాలిని, నీకు మరో భార్య లేదు, మరి కొడుకెక్కడ నీకు? ఇది కోడలలా అవుతుంది అని అనగా రాజుకి ఏమి చెప్పడానికి తోచలేదు. ఒకంతసేపు అలా ఉండి చివరకు గుండె దడువు చేసుకుని అన్నాడు, నువ్వు ఇలా గొడ్రాలవయ్యే ఉంటావు, నీకు కొడుకు కలగడా, కోడలుండదా? సైప్య చిరునవ్వుతో చూసి సరే రండిని మేడలోనికి తీసుకుపోయింది. సుఖంగా ఉన్నారు. కొన్నాళ్ళకి గర్భవతి అయ్యింది. చక్కని రూపురేఖలు గల కొడుకు పుట్టాడు. విదర్భుడు అని వానికి పేరు పెట్టారు. వాడు పెరిగి పెద్దవాడు కాగా తను తోడుకుని వచ్చిన రాచకన్యను వానికి ఇల్లాలుగా పెళ్లి చేశాడు. రాజ్యాధికారం అప్పగించి తపశ్చర్యకై అడవికి పోయాడు. పరిపాలకుడైన విదర్భుని పేరుతో ఆ దేశం విదర్భ దేశముగా ప్రసిద్ధమయ్యింది. విదర్భునికి 2 కొడుకులు, కృతకైసికుడు, రామపాదుడు అని వారి పేర్లు. రామపాదుని కొడుకు విభ్రుడు, వాని కొడుకు ధృతి, ధృతి కొడుకు కౌశికుడు, వాని కొడుకు చేది. చేది వంశీయులు చైద్యులు. ఆ దేశానికి చేది దేశమని పేరు వచ్చింది. కృతకైసుకునకు ఇందుమతినే కూతురు కుంతి అనే కొడుకు కలిగారు. ఆ ఇందుమతి సూర్యవంశజుడైన అజుని భార్య అయ్యింది. కుంతి ధర్మ పద్ధతిగా ధరణిని పాలిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కుంతికి వృష్ణి, వానికి ధృతి, వానికి దాసార్హుడు, వానికి హోముడు, వానికి అనుడు, వానికి పురుహోత్రుడు, వానికి హంసుడు, వానికి సత్వతుడు కొడుకులు. సత్వతుని కొడుకు ఉత్వకుడు. ఈ యామగుని వంశకథలు భక్తితో విన్నవారికి ఏ పాపాలు అంటవు. ఉత్వతుడు కొడుకులు భజమాన, దివ్యాంద, దేవాహృద, మహాభోజ, వృష్ణులని 6 కొడుకులు. వారిలో భజమానునకు నిమి, వృక్షుడు, వృష్ణి, శతజిత్తు, సహస్రజిత్తు, యుతజిత్తు అని 6 కొడుకులు. దేవావృధునకు బభ్రుడు, దేవవిభుడు కలిగారు. మహాభోజునకు బోధమూర్తులు పుట్టారు. వృష్ణికి కొడుకు సుమిత్రుడు, వాని కొడుకులు అమిత్రుడు, శిభి, అమిత్రుని సుతుడు నిఘ్నుడు, వానికి కొడుకులు ప్రసేన, శత్రాజిత్తులు. శత్రాజిత్తు బ్రహ్మాండ భాండము నావరించిన చీకటిని మటుమాయం చేసే వెలుగుగల 1000 కిరణాల వాడున్న కాలకర్తయు, పరాపర విద్యలచే సాక్షాత్కరించే వాడును, త్రిమూర్తి స్వరూపుడును అయిన సూర్య భగవానిని నిశ్చల శ్రద్ధాభక్తులతో తపస్సు చేసి ప్రసన్నుని చేసుకున్నాడు. భాస్కరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య తేజోమూర్తిని చూడలేక శత్రాజిత్తు చేతులు జోడించి కనులు మూసుకుని, దేవా, నీ ప్రచండ తేజోమూర్తిని చూడలేకున్నాను, కరుణించి ప్రసన్నమూర్తివై దర్శనమిమ్ము అని ప్రార్థించగా సూర్యుడు ప్రసన్నమూర్తి అయి దర్శనమిచ్చాడు. నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో అని అనగా, దేవా, నీ కంఠములో ఉన్న దివ్యరత్నం, ఆ సమంతక రత్నం ఇవ్వవలసింది అని శత్రాజిత్తు అడిగాడు. సూర్యుడు ఆ రత్నాన్ని ఇచ్చి అదృశ్యుడయ్యాడు. శత్రాజిత్తు ఆ రత్నం కంఠమాలికలో చేర్చి కంఠాన ధరించి రాగా ఆ రత్నకాంతులు నలుదిక్కులా వ్యాపించి సూర్యభ్రాంతిని కలిగించాయి. అంతట ద్వారకాపురవాసులు సూర్యునిగానే భావించి వడివడిగా వెళ్ళి శ్రీకృష్ణుని చూసి, దేవా, సూర్యదేవుడు వస్తున్నాడని చెప్పారు. త్రికాల వేది అయిన కృష్ణుడు చిరునవ్వు మోముతో వారికి ధైర్యం చెబుతూ, సూర్యుడు కాడు, సూర్యుని వల్ల ఒక రత్నం పొంది శత్రాజిత్తుడు దాని మెడలో ఉంచుకుని వస్తున్నాడు. ఆ రత్నకాంతులు మీకు సూర్యభ్రాంతిని కలిగించాయని వారిని శాంతపరిచి పంపించాడు. శత్రాజిత్తు తన ఇంటికి వచ్చి సుఖ సంతోషాలతో ఉన్నాడు. ఆ మణి దినమునకు 8 బారువుల బంగారం ధనం ఇస్తూ ఉండగా శత్రాజిత్తు దానిని అతిథులకు, అభాగ్యతులకు, యాచకులకు సంతృప్తిగా వినియోగిస్తూ నలుదిక్కులా పేరు పెంపులతో ప్రసిద్ధుడయ్యాడు. ఆ సమంతకమని ప్రభావముచే అతివృష్టి, అనావృష్టి, క్రూర జంతు బాధ, శత్రుపేద ఇలాంటి దోషాలు లేనిదై ఆ రాష్ట్రం అన్ని విధాలా ఆనంద నిలయమై రాణిస్తోంది. అలా ఉండగా
కృష్ణుడు ఆప్తులను రావించి ఒకనాటి రాత్రి ఆలోచించాడు. రాజైన ఉగ్రసేనుని వద్ద ఆ రత్నం ఉండటం సమంజసం కదా అన్నాడు. అందరూ సమ్మతిగా తలలూపారు. మళ్ళీ సందేహించాడు. బలవంతముగా అడిగి తీసుకొనటం సముచితం కాదని వెనకకు తగ్గాడు. కృష్ణుడు ఆలోచించిన విషయం చిత్రాజిత్తుకు తెలిసింది. మనసులో కలత రేగింది. సరే, ఇమ్మని కృష్ణుడు స్వయముగా అడిగితే ఇవ్వటమే. ఇవ్వనంటే విరసముగా ఏదో జరుగుతోంది. బలవంతులతో పగ బ్రతుకుకి చితుకు అని తమ్ముణ్ణి ప్రసేనుణ్ణి రప్పించి సమంతకం ఇచ్చి ఇది కృష్ణునికియ్యాలి అన్నాడు ప్రసేనుడు. అన్న వద్ద అలాగే అన్నాడు గాని ఇవ్వక తన కంఠహారములో కూర్చి సవిలేశముగా తిరగనారంభించాడు. కొన్నాళ్ళయ్యాక ఒకనాడు ప్రసేనుడు అశ్వారూఢుడై వేటకి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట కంటపడిన సింహం ప్రసేనుణ్ణి గుర్రాన్ని చంపి వాని మెడలో ఉన్న మణిని తీసుకుపోయింది. కొంత దూరాన దానికి ఎదురుగా వచ్చిన జాంబవంతుడు దానిని చంపి సమంతకమణిని తీసుకుపోయి తన గుహలో ఉన్న కుమారునికి సుకుమారునికి ఇచ్చాడు. ప్రసేనుని చావు తెలిసి యాదవులు కృష్ణునిపై నిందాక్షలు జల్లారు. సమంతకం పరిపాలకుడైన ఉగ్రసేనునికి ఇవ్వాలని కృష్ణుని ఆలోచన. మెత్తగా అడిగితే ఇవ్వడని అడవికి వెళ్ళాడు. మెడలో వేసుకుని వెళ్ళిన శత్రాజిత్తు తమ్ముణ్ణి చంపి కృష్ణుడు మణిని తెచ్చుకున్నాడు. ప్రజలను దయతో ఏలేవాడు దయలేక దారుణముగా నడుస్తూ ఉంటే ప్రజలకు ఏమి గతి? క్రమముగా ఈ నింద కృష్ణుని చెవిలో పడింది. కొంత సైన్యాన్ని వెంట ఉంచుకుని ప్రసేనుడు వెళ్ళిన త్రోవ తెలుసుకుని అడవికి వెళ్ళాడు. తిరిగి ఒక చోట సచ్చిపడి ఉన్న ప్రసేనుని కళేబరాన్ని వెంట వచ్చిన వారికి చూపి అడుగులు గుర్తించి ముందుకు వెళ్ళాడు. ఒక చోట సచ్చిన సింహం కనిపించింది. అక్కడ నుంచి అడుగుల జాడన ఒక కొండ గుహ వద్దకు వెళ్ళి సైన్యాన్ని అక్కడ ఉంచి లోపల ప్రవేశించాడు. ఒక చోట వివిధమని ప్రభాభా సమానమై ఉన్న జాంబవంతుని భవనం కనిపించింది. లోపల ప్రవేశించాడు. అక్కడ ఒక చోట ఒకదాని చిన్న బాలుని ఒడిలో ఉంచుకుని లాలిస్తూ అన్నమాట, కుమారా, సింహం ప్రసేనుణ్ణి చంపగా సింహాన్ని జాంబవంతుడు చంపి తెచ్చిన ఈ సమంతకమణి ఇక నీదే. ఏడవక బిడ్డ, ఏడవకు. ఈ మాట విని కృష్ణుడు ఎదురుగా చూశాడు. సుకుమారుని మెడలో మిరిమిట్లు గొలుపుతున్న సమంతకమణి సూర్యబింబం వెలుగుతున్నట్లున్నది. కృష్ణుడు ముందడుగు వేశాడు. ఆ కుమారుని మెడలో ఉన్న మణిని లాక్కున్నాడు. దాసి భయముతో వణుకుతూ బిగ్గరగా అరిచింది. లోపల ఉన్న జాంబవంతుడు వచ్చి కోపించి కృష్ణునితో 21 దినాలు పోరాడాడు. లోపల ఇలా యుద్ధం పైన ఉన్న కృష్ణుడి సైనికులు 1 వారం దినాలు ఉండి కృష్ణుడు రాలేదు, పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడని విచారిస్తూ వెనుదిరిగి ద్వారకకు వచ్చి బంధుమిత్రులకు చెప్పాడు. వారు భక్తితో చెయ్యవలసిన పారలౌకిక క్రియలు చేశారు. సమంతకమణి మూలాన ఇలా అసహ్యంగా జరిగిన కథ. అలా జాంబవంతునితో 21 దినాలు పోరాడగా క్రమక్రమముగా తిండి నిద్ర లేక అప్పటికే శరీరం దిగజారి ఉన్న జాంబవంతుడు మరి పోరాడలేక దీనముగా చూసి కృష్ణుడితో అన్నాడు. నమస్కరించి చేతులు జోడించి, మునుపు లంకలో రావణుని సైన్యం రాముని చేనతో పోరాడినప్పుడు కంటపడిన రక్కసిని ముక్కలుగా చిదిపి రామునిచే మన్నన కొన్నవాడను. నాకు మనుష్యుడు ఒక లెక్క. నా పేరు విన్నంతనే దేవదానవ సైనికులకు గుండెల్లో దడపుడుతోంది. అలాంటి నన్ను ఎదిరించి అదిమి నీరసపెట్టిన నిన్ను మానవుడనటానికి తగదు. నన్ను అనుగ్రహించటానికి ఈ రూపాన వచ్చిన శ్రీమన్నారాయణుడువా అని అనగా కృష్ణుడు చిరునవ్వుతో చూసి తన సమాచారం చెప్పి పోరు వలన కలిగిన బాధన పోగొట్టి మేను నిమరగా జాంబవంతుడు తొల్లిట జవసత్వాలు కలవాడై పరమానందముగా కృష్ణుణ్ణి తన మేడలోనికి తోడుకుని వెళ్ళి ఆరాధించాడు. తన కూతురు జాంబవతినిచ్చి వివాహ పద్ధతి పలికాడు. సమంతకముతో మరికొన్ని వస్తువులు, వస్త్రాలు అరణముగా ఇచ్చాడు. అవన్నీ తీసుకుని కృష్ణుడు జాంబవతితో ఆనందముగా ద్వారకకు వచ్చాడు. కృష్ణుని చూసి పురవాసులు పరమానంద భరితులై అభినందించారు.
కృష్ణుడు జాంబవతిని మేడలోనికి చేర్చి కిందకి వచ్చి శత్రాజిత్తును రమ్మని కబురంపించాడు. శత్రాజిత్తు వచ్చాడు. కృష్ణుడు సమంతకం శత్రాజిత్తునికిచ్చి జరిగినదంతా చెప్పాడు. నింద బాపుకున్నాడు. శత్రాజిత్తు ఆలోచించాడు. ఈ మణి ఎప్పటికైనా నాకు అపాయకరమే. ఏమి చెయ్యాలి? దీనిపై కృష్ణునికి కోరిక కలగనట్లు చెయ్యాలి. ఇప్పుడు వేసిన నిందకి ఎంత పగబడతాడు. పెద్దలచే చెప్పించి ఒప్పించి తన పుత్రికారత్నం సత్యభామను కృష్ణునికిచ్చి కళ్యాణం జరిపించాడు. కృతవర్మ అక్రూరుడు శతధ్వని వద్దకు వెళ్ళి, చూసావా శత్రజిత్తు ఏమి చేశాడో? మనలో ఒకరికి ఇస్తానని మునుపు చెప్పి సత్యభామను కృష్ణునికిచ్చి పెళ్లి చేశాడు. ఈ పని మాకే కాదు, నీకును సిగ్గు కలిగించేదే. దీనికి ప్రతిక్రియ వాడి వద్దనున్న సమంతకరత్నాన్ని అపహరించాలి. ఎలాగా? వాణ్ణి హతమార్చడమే. ఏమంటావు? శతధ్వనుడు వారి మాటలు విన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు. అవును అని తన ఒప్పుదల వారికి అప్పచెప్పాడు. అలా ఉండగా కొన్నాళ్ళైన తరువాత లక్క ఇంటనున్న పాండవులకు దుర్యోధనుడు హాని కలిగించాలనే దురుద్దేశముతో ఆ ఇంటికి అగ్నిని పెట్టే ప్రయత్నములో ఉండటం తెలిసే ఆ ఆపద నుండి వారిని కాపాడాలని తలచి కృష్ణుడు ద్వారక నుండి వారణావతం వెళ్ళాడు. శతధ్వనుడు తెలుసుకున్నాడు. తగిన అధను అని ఒకనాటి రాత్రి శత్రాజిత్తుని ఇంటికి వెళ్ళి ఇల్లాలు కొడుకులు గోల పెట్టుతుండగా అతనిని దారుణంగా చంపి సమంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. కృతవర్మ అక్రూరుడు చేసిన దుర్బోధతో శతధ్వనుడు ఈ దారుణ కర్మ చేశాడని సత్యభామ అర్థం చేసుకుంది. తగిన వీరభటులను వెంట ఉంచుకుని రథమెక్కి వడివడిగా తోలించి వారణావతం వెళ్ళింది. కృష్ణుణ్ణి దర్శించి నమస్కరించి కన్నీళ్లు అరచేతులతో ఒత్తుకుంటూ దీనముగా చెప్పింది. అర్ధరాత్రి శతధ్వనుడు తన తండ్రి ఇంటికి వెళ్ళి చంపి సమంతకం తీసుకుపోయిన వృత్తాంతం. సత్యభామ చెప్పిన దానికి కృష్ణుడు ఆశ్చర్యపడి, భామా, అయినదేదో అయ్యింది, విచారించకు, ఆ శతధ్వనుణ్ణి హతమార్చుతాను అని ధర్మజాదులకు చెప్పి రథారూఢుడై సత్యభామతో ద్వారకకు వచ్చాడు. ఆ రాత్రి ఉగ్రసేనుడు, బలరాముడు మొదలైన తన వారి వల్ల శతధ్వనిని తులువతనం తెలిసి విచారించి కోపించి అన్నాడు, సూర్య ప్రసాదితమైన ఆ రత్నం కారణముగా ప్రసేనుడు అరణ్యములో సింహంచే మరణించాడు. ఇప్పుడు శత్రాజిత్తు శతధ్వనిని ఖడ్గానికి గురి అయ్యాడు. అన్నదమ్ములిద్దరూ ఇలా దుర్మన్నం పాలయ్యారు అని అన్నను చూసి, ఆ సమంతకమని ముల్లోకాలకు ఉపకారకం, ఇక మన వద్ద ఉండవలసిందే. ఆ దుష్ట శతధ్వనిని హతమార్చకపోతే మనకి అపకీర్తి వస్తుంది అని అనగా, సరే వాణ్ణి పరిమార్చి ఆ రత్నాన్ని కైవసం చేసుకుంటాను అని బలరాముడు ప్రతిజ్ఞ పలికాడు. ఈ సమాచారం శతధ్వనుకు తెలిసింది. భయముచే గడగడలాడాడు. ఎవ్వరికీ తెలియనట్లు ఏకాంతముగా కృతవర్మ దగ్గరకు వెళ్ళి బలరాముడి ప్రతిజ్ఞను చెప్పి తనకు తోడు రమ్మన్నాడు. శతధ్వని మాటకు కృతవర్మ వెటకారముగా నవ్వి, నువ్వు కృష్ణునితో పగకి సిద్ధపడుతున్నావా? నేనే కాదు, లోకమంతా ఏకమైన ఆ పురుషోత్తముని ఎదిరించి ముందు నిలవగలదా? వద్దు వద్దు, దుర్వివాదం వద్దు, మొండిగా ఉంటావా? తగిన శాస్తి జరుగుతోంది. శతధ్వనుడు తడుముకుంటూ అక్రూడి వద్దకు వెళ్ళి తన దుర్దర్శ చెప్పి తోడు పడమన్నాడు. అక్రూరుడు కూడా కృతవర్మలాగే అన్నాడు, ఏమి ఈ దుర్బుద్ధి? కృష్ణునితో పగ, బ్రతికి ఉంటావా? కృష్ణుడెవరనుకున్నావు? సకల లోకకర్త, భర్త, సంహర్త. నీ అజ్ఞానం నిన్ను ఇలా ఆ పురుషోత్తమునితో పగక నెట్టుతోంది. తొందరపడకు, బుద్ధిమంతుడిపై ప్రవర్తించు. ఇక్కడ ఉండక చాటుగా ఎక్కడికైనా పో అని అనగా అతని మాటకు కట్టుబడి శతధ్వనుడన్నాడు, సరే నా మాట, ఈ మహనీయ రత్నాన్ని ఆ కృష్ణునికి చెందకుండేటట్టు ఎక్కడైనా దాచి ఉంచు. కాదంటావా? నీవే నీదిగా కాపాడుకో. ఏమంటావు? ఏమనేది? నువ్వు చెప్పినట్టు రహస్యముగా ఈ రత్నాన్ని దాచి ఉంచుతాను.
నా దగ్గర ఉన్నట్టు కలలో అయినా నువ్వు ఎవ్వరితోనూ చెప్పకు అని అక్రూరుడనగా, అలాగే అని చేతనున్న శమంతకమణిని అక్రూరునికిచ్చాడు. శతధ్వనుడు తిరిగి తన భవనానికి వస్తూ విన్నాడు కృష్ణుడు తన మీదికి వస్తున్నాడని. ఆ సమాచారం తెలిసి అదిరి బెదిరి ఒక గుర్రం ఎక్కి ఊరు విడిచిపోయాడు. తరువాత కృష్ణుడు బలరాముడు తోడుగా బయలుదేరి దారుకుడు సరదాగా రథమెక్కి శతధ్వనిని అనుసరించాడు. శతధ్వనిని గుర్రం వాయువేగముతో పారిపోయి మిథిలా నగరం పొలిమేర ఉన్న ఒక తోటలో ప్రవేశించి మరణించింది. వెంటనున్న కృష్ణుడు శతధ్వని స్థితిని గమనించాడు. అన్నను చూసి, అన్నా, రథంపై నీవు ఇక్కడే ఉండు, వాడి సంగతి చూస్తానని రథం మీద నుంచి దిగి సింహంలాగా పరుగులంకించాడు. అల్లంత దూరాన కనిపించిన శతధ్వనిని నిలు అని హెచ్చరించి ముందడుగు వేశాడు. చక్రం విడిచాడు. అది రివ్వున ఎగిరి వెళ్ళి శతధ్వనిని తల తెగవేసింది. కళేబరం కింద పడింది. కృష్ణుడు వెళ్ళి ఆ శరీరాన ఉన్న నగలన్నీ వెతికాడు. సమంతకం కనిపించలేదు. వెనుదిరిగి వచ్చి, అన్నా, వాని దగ్గర సమంతకం కనిపించలేదు, ఆశ్చర్యముగా ఉంది అని అనగా బలరాముడు కోపించి, నాకు ఇవ్వవలసి వస్తుందని మోసపు మాటలాడుతున్నావా? పో, నీతో ఉనికి తగదు అని చికాకుగా పలికేడు. కృష్ణుడా మాటలకు బాధపడి, అన్నా, వాని దగ్గర లేదంటే నేను మోసం చేశాననా? అలాంటి పని నీ వద్ద చేస్తానా? ఎన్నడూ చెయ్యను, ప్రమాణవాక్కుగా చెబుతున్నాను. ఆ శవం శరీరంపై సమంతకం లేదు. నీకు కావాలంటే ఆ సూర్యుని కంఠహారాలన్నీ తెప్పించి ఇస్తాను అని ఎంతో వినయం నయం కలగలుపుగా అన్నాడు. కానీ బలరాముడు మాటలు వినలేదు. మద్యపాన మహిమ అది. నీతో ద్వారకలో ఉండటం ఇక నా వల్ల కాదు, ఎక్కడికో పోతాను, నీ దారిని నువ్వు పో అని చొరచొర చూసి నాగల భుజాన ఉంచుకుని కోపముతో వడివడిగా అడుగులు వేస్తూ పోయి మిథిలా నగరం ప్రవేశించాడు. అక్కడ జనక చక్రవర్తిచే మన్నన పొంది నివాసం ఏర్పరచుకుని అతని ముఖతః అధ్యాత్మ విషయాలు వింటూ దుర్యోధనులకు గదాయుద్ధ విషయం బోధించే గురువై 3 సంవత్సరాలున్నాడు. కృష్ణుడు ద్వారకకు వచ్చి ఈలాంటి నింద ఎలా వచ్చింది, దీనికేమి విరుగుడు అని విచారిస్తూ ఉన్నాడు. కృష్ణుని విచారం తెలుసుకుని ఉగ్రసేనాదులు మిథులకు వెళ్ళి బలరాముని కలత తీరేటట్టు బోధించి తిరిగి ద్వారకకు తీసుకొచ్చారు. సమంతకమణిని అక్రూరుడు తన ఇంట భద్రముగా రహస్యముగా దాచి ఉంచాడు. అది దినానికి 8 బారువుల బంగారం ఇస్తూ ఉంది. దానిని నిరర్ధకముగా వెచ్చించక పరమేశ్వరార్పణముగా యజ్ఞాలు చేస్తూ యజ్ఞదీక్ష గల క్షత్రియ వైశ్యులను చంపిన వారు బ్రహ్మహత్యా పాపానికి కట్టుపడతారని పెద్దల వల్ల విన్నవాడు కనుక యజ్ఞదీక్ష తన రక్షకగా 60 సంవత్సరాలు ఏలాంటి అపాయము లేక సుఖముగా ఉన్నాడు. ఆ రత్న ప్రభావం వల్ల ఆ దేశం ఎలాంటి అరిష్టాలు లేక ధనధాన్య సమృద్ధితో విలసిల్లింది. కొన్నాళ్ళు గడిచిన తరువాత భోజుడు మొదలైన రాజులు నీతి నియమము లేక దొమ్మి యుద్ధం చేసి సత్విత ప్రపత్రుడైన శత్రుఘ్నుణ్ణి చంపివేశారు. ఆ సంఘటనతో అక్రూరుడు భయపడి తనకి ఏ ఆపద కలుగుతుందో అని ద్వారకలో ఉండలేక భోజసహితుడై కాశీకి వెళ్ళిపోయాడు. అక్రూరిని ఎడబాటు ద్వారకకు యాదవ భూమికి గొప్ప ఉపద్రవం కలిగించింది. అనావృష్టి, పాడి పంటలు లేక రోగాలు కలిగి ప్రజలు బాధపడటం, ఇలా అనరాని వినరాని కనరాని ఉత్పాతాలకు విశేషించి ద్వారక నిలవయ్యింది. ఈ ఉత్పాతాలు చూసి కృష్ణుడు కలతపడి వృష్ణి భోజాంధకులను పిలిపించి విచారిస్తూ ఉపద్రవాలను ప్రస్తావించి ఏమి చెయ్యాలి, ఈ బాధ పోవటానికి చెప్పండన్నాడు. అప్పుడు యదువృద్ధులలో ఒకడు నందకుడు చెప్పాడు, మాధవ, అక్రూరుని తండ్రి స్వపల్గుణుడు, దేవతలతో సాటిగా చెప్పదగిన మహిమ గలవాడు. ఆయన ఉన్న దేశములో ఎలాంటి ఉత్పాతాలు ఉండవు. కడచన కథ చెప్తాను విను. ఒకప్పుడు కాశీరాజు తన రాష్ట్రములో అనావృష్టి మొదలైన ఉత్పాతాలు కలగగా స్వబల్గుణ్ణి తోడుకుని వెళ్ళి తన ఇంట ఆదరిస్తూ ఉంచాడు. అంటే అప్పటికప్పుడు రాష్ట్రమంతా ఉత్పాతరహితమై శుభశోభనమూర్తి అయ్యింది. అలా ఉండగా అప్పుడు గర్భవతిగానున్న కాశీరాజు భార్య
గర్భం నందున్న శిశువు ఆడబిడ్డ అయితే ఆ రాజుకు ఇచ్చి పెళ్లి చేస్తానని నిశ్చయించుకున్నాడు. కానీ రాణి ప్రసవించలేదు. 12 సంవత్సరాలయ్యింది. ఆ శిశువు తల్లి కడుపులో పెరుగుతూ ఉండగా రాణి ఆ బరువు భరించలేక బాధపడుతూ ఉంది. అలా ఉండగా ఆ శిశువు అన్నది తండ్రిని ఉద్దేశించి, ఇంకా 3 ఏళ్లైన తరువాత కానీ నేను బయటికి రాను. నేటి నుంచి దినం ఒక ఆవును సదాచార సంపన్నుడైన బ్రాహ్మణునికి దానమిస్తూ ఉండాలి. అలా 3 ఏళ్లు గడవగా ఏలాంటి శ్రమ లేక ఈమె ప్రసవిస్తోంది. నేను వెలుపులకు వస్తాను. అలాగే చేస్తానన్నాడు రాజు. దినానికి ఒక ఆవు చొప్పున గురువుకి దానమిస్తూ ఉన్నాడు. 3 ఏళ్లు కాగానే రాణి సుఖప్రసవంగా కూతురిని కన్నది. ఆ పిల్ల పెద్దది కాగా దానిని స్వపుల్గనకిచ్చి కాశీరాజు పెళ్లి చేశాడు. ఆ దంపతులకు కలిగిన వాడు అక్రూరుడు. శ్రీహరి భక్తులలో అగ్రగణ్యుడు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల అతడున్న ప్రదేశములో ఈతి బాధలుండవు. దేశం సుభిక్షముగా ఉంటుంది. ఎల్లప్పుడూ యజ్ఞాలు చేస్తూ ఉన్న పుణ్యపురుషుడు అన్ని పాపాలను బాపగలడు. ఆ అక్రూరుడు చేసిన చిన్న తప్పు అదొక నేరముగా ఎంచరాదు. అది లోకానికి ఉపకరించేదిగా భావించాలి అని నందకుడు అన్నాడు. కృష్ణుడు వెంటనే శబదవాక్కు పలికాడు. ఎన్నడూ అతని ప్రాణానికి ధనానికి ఆశించనని కొందరు బ్రాహ్మణులను పంపించి ద్వారకకు రప్పించాడు. ఆ సమంతక రత్న ప్రభావమని అనాలి. వెంటనే వానలు కురిశాయి. సస్యవృద్ధి కలిగింది. రోగాలు దుర్యోగాలు లేనివారై ప్రజల సుఖజీవనులయ్యారు. పాడి 2 పెరిగింది. ఇలాగా సకల దోష నివారణ అవ్వటం తెలిసి ఆశ్చర్యపడి కృష్ణుడు తనలో అనుకున్నాడు, నందిని స్వబుల్గునుడు స్వల్పపుణ్యులు, వారి కొడుకు అక్రూరుడు ఇంత ఇనుమిక్కిలి పుణ్యమహిమ కలవాడా? ఇది అతనికి ఎలా కలిగింది? అది అలా ఉండని విడవక యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణులకు అపరిమితముగా దక్షిణలు ఇస్తున్నాడు. నాకు తెలియని రీతిగా వారికింత ధనం ఎలా కలిగింది? ఆ మహిమ, ఆ ధన ప్రాబల్యం కలగటానికి మూలం సమంతకమే, సందేహం లేదు అని అనుకుని ఒకనాడు ఆప్తులను పంపి అక్రూరుని రప్పించి వానితో పరిహాసాలాడుతూ అవి ఇవి ఆటలాడనారంభించాడు. నవ్వుతూ నవ్విస్తూ ఆడించి కొంతసేపు గడిపి విశ్రాంతిని గొని అల్లనల్లన అన్నాడు, అక్రూరా, పుణ్యాతుడువయ్యా, నువ్వు సూర్యుడిచ్చిన సమంతకమని నీ వద్ద ఉన్నది. లేకపోతే అన్ని యజ్ఞాలు దానాలు ధర్మాలు చెయ్యటానికి తగిన ధనం నీకు ఎక్కడిది? చూడు, నా మాట విను. అది నీ దగ్గర ఉందన్న నమ్మక నా మీద అపనింద వేస్తున్నారు. నా మీద పడిన ఈ నిందను పోగొట్టాలి. ఆ మణి తెచ్చి నలుగురికి చూపించటం కర్తవ్యం. కృష్ణుని మాటలు విని అక్రూరుడు అదిరి బెదిరి ఒకంతసేపటికి కుదిరి తనలో అనుకున్నాడు, ఆ మణి నా వద్ద ఉందని ఈ కృష్ణుడు గ్రహించాడు. ఇప్పుడు బయట పెట్టాడు. నేను దానిని లాగే దాచి ఉంచితే, లేదని తప్పుడు మాటలాడితే పోనిస్తాడా? అది ప్రాణం మీదకు తెచ్చుకోవటమే. ఎందుకీ బాధ అని తన పట్టుదట్టిలో కట్టి ఉంచిన సమంతకం కృష్ణునికిచ్చాడు. ప్రభాత భాస్కర ప్రభాభా సమానమై సామాన్య దృష్టితో చూడరానిదై అందం పొగడ్తలకు అలవాలమై ఉన్న సమంతక రత్నం శ్రీకృష్ణుని యొద్ద మరింత వెలుగుతూ కలకలలాడసాగింది. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యముగా